హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర చట్నీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరతో మనం చాలా రకాలు చేసుకొని ఉంటాం కదా! ఇలా ఒక్కసారి శనగగింజలు వేసుకునేసి చట్నీ చేయండి. వేడి వేడి అన్నంలోకైనా, సంగట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది పుల్లగా, కారంగా. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా మనం ఒక కట్ట గోంగూర తీసుకునేసి ఒలుచుకునేసి శుభ్రంగా కడుక్కునేయాలండి ఒక 2-3 సార్లు. ఈ గోంగూర వచ్చేసి ఎర్ర గోంగూర. చట్నీకి ఎర్ర గోంగూరనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక బాండిల్ పెట్టుకునేసి స్టవ్ మీద ఒక అరకప్పు పల్లీలు వేసుకునేసి ఈ పల్లీని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి లో ఫ్లేమ్లోనైతే పచ్చివాసన లేకుండా ఏగిపోతాయి. చూసారు కదా, మనకి పల్లీలు కూడా ఏగిపోయినాయి. ఇలా ఏగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే బాండిల్లో ఒక చెమ్మ నిండా నీళ్లు వేసుకునేసి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 8 వేసుకున్నానండి, కారం ఉండేటి. ఒకవేళ కారం లేకపోతే 10 వేసుకోండి. ఉల్లిపాయ కూడా ఒకటి పెద్దది వేసుకున్నాను. ఈ గోంగూర చట్నీలో కారం కొంచెం ఎక్కువ ఉండాలి, లేకపోతే పుల్లగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమోటా అండి, మీడియం సైజుది. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఇలా ఒక టమోటా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. ఈ టమోటా, పచ్చిమిరపకాయలు బాగా ఉడకాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. మనకి పచ్చిమిరపకాయ, టమోటా అనేది ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసుకునేద్దాము. గోంగూర అనేది ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలపెట్టుకునేసి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. మనకి గోంగూర కూడా ఉడికిపోయింది, చూసారు కదా! 2 నిమిషాలండి ఇది. 2 నిమిషాల తర్వాత చూసి ఇలా బాగా కలబెట్టుకోవాలి. మనకి ఇది ఉడికిందా లేదని తెలుస్తుంది. బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారేంత పక్కన పెట్టుకునేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకునేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకునేసి దీన్ని పౌడర్ లాగా చేసుకునేద్దాము. దీన్ని మనం మెత్తగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు దీంట్లో పెట్టినాం కదా పచ్చిమిరపకాయలు, గోంగూర ఇవంతా వేసుకోవాలండి. ముందుగా వచ్చేసి పచ్చిమిరపకాయలని, టమోటాలని వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం ఏర్పిచ్చి వేసుకున్న తర్వాత మనం టమోటాలను కూడా ఇదే మాదిరిగా ఏర్పిచ్చి వేసుకునేద్దాము. టమోటాలని, పచ్చిమిరపకాయలని ముందు మిక్సీ వేసుకునేస్తే గోంగూర అనేది లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలా టమోటాలను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఉల్లిపాయలని కొద్దిగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకునేస్తూ ఉన్నాను. ఇలా పైన కొన్ని ఉల్లిపాయలు వేసుకునేస్తే పచ్చడి అనేది బాగుంటుంది. మిగతా ఉల్లిపాయలు అలానే ఉంటాయండి. ఇప్పుడు మనం టమోటాలని, పచ్చిమిరపకాయలని ఇలా రుబ్బుకున్నాం కదా! ఇప్పుడు మనము గోంగూరని వేసుకునేద్దాము. గోంగూర అనేది తొందరగా మెదిగిపోతుంది కాబట్టి ముందుగా గోంగూర వేసుకోకూడదు అంతా ఒకసారిగా. ఇప్పుడు గోంగూరను కూడా వేసుకున్నాం కదా! దీన్ని కూడా ఇలా మిక్సీ పట్టుకునేస్తే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. పైన ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకునేసి ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఉప్పు, కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నేనైతే ఇది తాలింపు వేయట్లేదండి. ఈ చట్నీ అనేది ఇలానే బాగుంటుందండి, మనం పల్లీలు వేస్తాం కాబట్టి. ఒకవేళ మీరు తాలింపు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఇలానే చేసుకుంటాను, ఇట్లే తింటాము. నాకు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో చెప్పండి.